ఏంటి సంగతులు? ఆ, ఇలా మా బాబాయ్ బిడ్డకి పెళ్లి ఫిక్స్ అయింది. ఓకే. అది ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే. అదే మీ కుర్రోడు ఉన్నాడుగా, బాగా క్రియేటివిటీగా ఆలోచిస్తాడుగా, వాడిని పంపిస్తావా? మా కుర్రోడిని పంపించే ముందు నువ్వు వాడి కథ వినాలి. ఆడు చేసిన దారుణాలు దరిద్రాలు వినాలి. ఆడి కథ విన్నాక అప్పుడు డిసైడ్ అవ్వండి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చెయ్యాలా వద్దా అని. అంత పెద్ద కథ ఉందా? చెప్తా చూడు. నా దగ్గర పనిచేసి కూడా ఒకడు నిబ్బాగ్రాఫర్ ఉన్నాడు. నిబ్బాగ్రాఫర్ అంటే నిబ్బా ఫోటోగ్రాఫర్ అని. ఆడు మోడర్న్ కల్చర్ మోజులో పడి మన కల్చర్ని నాశనం చేసేస్తున్నాడు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసేదానికి నీటి చేసేది ఎక్కువైపోయింది. ఏం చేశాడు? ఏముంది, మా ముద్దులు పెట్టించి చేసుకోండి సినిమా స్టైల్లో ప్రభాస్ అనుష్క రేంజ్లో ఊహించుకుంటున్నాడు అక్కడ ఆ ఇద్దరిని. మీ మీ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని ఉందా వాడికి, మీ వాడికి? ఏమో ఏం అవ్వాలని ఉందో ఈ గెల్లి ఎందుకు ఇప్పుడు అక్కడ వచ్చిన బంధువులందరి ముందు ముద్దు పెట్టమంటాడు. లిప్పులాకు లిప్ కిస్ పెట్టమంటాడు. వాళ్ళేమో సిగ్గుపడిపోతున్నారు. మనది ఏమన్నా మోడర్న్ ఇదా కల్చరు. ఇది పల్లెటూరు వెళ్ళి తీసేది, మనోడు తీసేదేమో అది కాదు, ఆ పల్లెటూరు వాళ్ళతో తీస్తాడు. పాపం వాళ్ళకి వద్దంటారు, ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ రావు. వీడు ప్రభాసు లేదంటే కృతి సనను లేదా ప్రభాసు అనుష్క రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ పెట్టేద్దాం అనుకుంటాడు లేదా డైరెక్టర్ లాగా. ఆడ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కొండ కొండ ముచ్చి అవి రావు. ఆ కోతి కొండ ముచ్చితో ప్రభాస్ అనుష్క రేంజ్ పెర్ఫార్మెన్స్ రప్పించాలని చూస్తూ ఉంటాడు మా వాడు. వీడు వాళ్ళు చూడండి, వాళ్ళకు రొమాన్స్ చేస్తే కోతి కొడపచ్చి కూడా సిగ్గుపడతాయి. డాన్స్ చేయించాడు మన దరిద్రానికి, డాన్స్ చేయించాడు ఆ చేత. ఎందుకు మామూలుగా చూపించచ్చు కదా, డాన్స్ చేయించి మళ్ళీ అది వీడియో తీసి వచ్చిన చుట్టాలకి చూపించి పెద్ద పెద్ద హింస. అదొక పెద్ద హింస. హిట్లర్ చేసిన దానికంటే ఎక్కువ హింసది. ఏదో పాపం బాత్రూమ్ లో 4 స్టెప్పులు వేసుకునేవాడిని. ఆడికి ఆ స్టెప్పులు కూడా ఆడికి బాత్రూమ్ వస్తాడు వేస్తాడు. అసలు నేను ఆవుకోలేనురా, ప్లీజ్ వదిలేనురా, అర్జెంట్ రా అన్నట్టు వేస్తాడు ఆ స్టెప్లో. మా పెళ్ళికి ఫోటోలు ఉన్నాయి, ఫోటో సెషన్ ఉంది, కానీ ఇంత సెషన్ లేదు, ఇంతలా లేదు. డ్యాన్స్లు వేయడాలు ఈ లేవు, ఈ స్టిల్స్ లేవు. మన పెళ్ళి ఆల్బమ్ చూసామంటే ఎందుకు చూసామని అనిపించకూడదు జనాలకి. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటారా. అదే కదా, పెళ్లి ఫోటోలు చూస్తే బాగున్నాయి అనుకోదు, కానీ బాధపడిలా చేయకూడదు. కొంచెం మోడర్న్గా ఉన్న వాళ్ళతో చేయించారంటే ఓకే, ఆ లిప్ లాకులు బెడ్రూమ్ సీన్లు వాళ్ళకి సెట్ అవుతాయి. పల్లెటూరులతో కూడా బెడ్రూమ్ సీన్లు లిప్ లాకులు చేయించేస్తాడు వీడు. వీడికి ఏం ఆనందమో, ఆడికి ఏం నచ్చిందో. అంటే వీళ్ళు దగ్గరుండి ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఆడు చూపిద్దాం అనుకున్నాడు. క్రియేటివిటీ చూపించినట్టు లేదు, బ్లూ ఫిలిం చూపించినట్టు ఉంది. కొంప తీసి వీడు నెక్స్ట్ అదేనేమో, దానికోసం ఇవన్నీ చేస్తున్నాడేమో. బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలేమో ముందు, సెలెక్ట్ చేసి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఏం చేసేవాడు అంత ఉందా. నిజం చెప్పాడేటాడు ఆడంతకు ముందు ఏం చేశాడు అన్నదని. మంచి లవ్ స్టోరీ తీసి సినిమా తీసేవాడిని అంటాడేమో. సినిమాల్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చి వీళ్ళని ఏమంటున్నారు, గుర్రాలు తీసుకొచ్చి గుర్రం మీద ఎక్కిస్తారు. గుర్రం మీద ఎక్కిస్తాడా, గాడిద మీద ఎక్కిస్తాడా వీడు.
ఆ గుర్రం వెళ్ళిపోతే గుర్రం వెళ్ళిపోతే ఇంకాడు గుర్రం వీడు పిచ్చోళ్ళ గుర్రం కదా వెళ్ళిపోతాడు పెళ్లి కొడుకు. ఈ పెళ్లి కూతురుతోనేమో వీడు అమ్మగారు మీరు ఆయన వచ్చిన తర్వాత ఇలా చెయ్యేస్తారు ఆయన ఇక్కడ, మీరు ఇక్కడ చెయ్యి వేయించుకోవాలి, ఇక్కడ నడుం గిలుతారు, ఇక్కడ నడుం గిలించుకోవాలి, ఈ లోపు వీడు చేసి అన్ని చేస్తాడు. ఆడు గుర్ర పట్టుకొచ్చిన తర్వాత వచ్చేసే పెట్టి సర్లేదా తీసుకో కరెక్ట్గా టైంకి వచ్చావు అని చెప్పేసి గుర్రము ఇప్పుడు మగధీర రేంజ్ లో గుర్రము మగధీర రేంజ్ లో పారిపోతా ఉన్నాను ఆడు గుర్రం మీద ఉండిపోతాడు కదా. ఆడికి గుర్రం ఎవరన్నా ఎక్కిస్తే ఎక్కడ వచ్చి కానీ దిగడం రాదు. ఆడు ఆ గుర్రంతో పాటు గోవా పోతాడు. ఒక్కోసారి ఇద్దరు ఎక్కుతారు. ఆ గుర్రం తిట్టుకుంటుంది, మీరు మంచం ఎక్కాల్సింది పోయి నా మీద ఎక్కుతారు ఎట్రా, మంచం ఎక్కండి నీకు ఎలా కనపడుతున్నాను. ఆడు గుర్రం మీద వెళ్తా ఆడు అక్కడ తడివేస్తా ఉంటాడు దాన్ని. ఆ గుర్రం మీద పరిగెడతా ఉంటారు వీళ్ళు, వీడు దాన్ని తడివేస్తా ఉంటాడు పెళ్లి కూతుర్ని. గుర్రం అంటది ఒరే మీరెక్కడ తిరిగిలేరు చిలకడ దుంప వస్తే, ఇది మంచం అనుకుంటున్నారా గుర్రం అనుకుంటున్నారా, ఇప్పుడు పని పరుపు తెచ్చుకుని చేసుకుంటా ఇద్దరు వీళ్ళకి ఎలా కాదని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఏ బీచ్ లోనే వదిలి పడుతుంది. అది ఇంత ఎదవల్లో ఉన్నారేట్రా అని చెప్పి గుర్రం తిట్టుకుంటది. ఎందుకు చెప్తే ఎండో ఇది ఇప్పుడే ట్రెండ్ అంటాడు, ఆ చేత ముద్దులు పెట్టేస్తాడు ట్రెండ్ అంటాడు, హగ్గులు చేయించాడు ట్రెండ్ అంటాడు, డ్యాన్సులు ఓకే డ్యాన్సులు వేయించాడు, వాళ్ళకి వచ్చి ఇలాంటి స్టెప్లు వేసారు, అవి చూడడానికి చచ్చారు మా ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు, క్యాసెట్ వేసి చూపించాడు వాళ్ళు చచ్చారు. సరే అక్కడితో ఆగాడంటే పోనీ ఆగలేదు, ఇది బీచ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, ఆ బీచ్ ఎక్కడికో అంటే మనోడికి చూడాలనిపించింది, గోవా బీచ్లు కొన్ని పర్యాటక ప్రదేశాలు చూడాలనిపించి వీళ్ళ వంకన వీడు చూసేసేవాడు. వాళ్ళు ఇలాగా దగ్గరలో కాకినాడ సముద్రం ఉంది అని అన్నావు అనుకో, హే కాకినాడ సముద్రం అంటే పెట్టి నువ్వు గోవా బీచ్కి పడతావు రండి, మంచి మంచి బాగుంటాయి షాట్లు బాగా పడతాయి. ఆ గోవా బీచ్ తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతాడు, అక్కడ పడవ మీద డ్యాన్స్ వేయిస్తాడు, వీడు వేసి స్టెప్లకి పడవ తిరగబడిపోద్దేమో అని ఆ మనిషి టెన్షన్, ఆ బోట్ నడిపి వాడికి ఒరే అమ్మ నువ్వు ఆపరా ఫోటోగ్రాఫర్ మొత్తం మునిగిపోతాం మొత్తం పోతాం, అక్కడ ఆ ఇసుక దెబ్బల దగ్గర వేయించుకో, ఒడ్డు దగ్గర వేయించుకో, ఇక్కడేటి అడుగు స్టెప్ వేస్తున్నట్టు లేదు దాన్ని వేస్తున్నట్టు ఉంది, నా పడవలు వేస్తున్నట్టుంది, నా పడవ పడుకున్నదంటే ఇంకా అందరూ పడుకుంటావు పై శాశ్వతంగా, ఒడ్డుకు పండి నా పడవ తీసుకొస్తా బయట తీసుకొస్తా పడవ అప్పుడు నుంచి అంటాడు, గ్రీన్ మ్యాట్ పెట్టుకుని గ్రాఫిక్స్ చేసుకొని అంటాడు. అంతే పడవ మునిగిపోద్ది, ఆతో స్టెప్పులు అవుతాడు పడవ మీద, వీడికి ఎంత ధైర్యం వీడు ఇంకో పడవ మీద కూల్గా వస్తాడు ఈ ఫోటోగ్రాఫర్ గారు, అంతే కదా వీడికి ప్రాణం ముఖ్యం, ప్రాణం కూడా కాదు నిజమే, కెమెరా ఏ 15 లక్షలు 10 లక్షలు పెట్టి కొన్నాడు, అది ఆ అప్పు తీరాలంటే చాలా రోజులు పడదు, ఎన్ని గుర్రాలు పరిగెత్తాలి ఎన్ని పడవలు మునగాలి,
ఇలా ఉంటుంది. ఇప్పుడు రిస్కులు ఎందుకు, ప్రాణాలు రిస్కులో పెట్టి సముద్రం మధ్యలో డ్యాన్సులు అంటే దేవరా డ్యాన్సులు ఇవన్నీ మనకెందుకు? ఈ అతి ఎక్కడికి వెళ్ళిందంటే నేను ఇన్ని తీసేయడానికి మెయిన్ రీజను ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి డ్యాన్స్ సముద్రం మధ్యలో రిస్కీ షాట్లు అవి చేయించాడు, ఓకే ఊరుకున్నాను. డ్యాన్స్లో ఇబ్బంది పడుతుంటే వాళ్ళతో చేయించాడు, ఓకే ఊరుకున్నాను. ఇది ఎన్ని చేసినా ఊరుకున్నాను. గుర్రం మీద ఎన్ని చేశాడు. ప్రీ ఫస్ట్ నైట్ షూట్ అన్నాడు, నాకు అక్కడ కోపం వచ్చింది. ప్రీ ఫస్ట్ నైట్ షూట్ ఏంట్రా అది, నాకు అర్థం కాలేదు. ఫ్రీగా చూపిస్తున్నారా నువ్వు ఫస్ట్ నైట్ని? అసలు చూపించకూడదురా. నేనంటే ఇది ఇప్పుడు ట్రెండ్, మీకు ఏం తెలియదు, మీరు వయసు అయిపోయింది. ఇందాక నువ్వు అన్నట్టే నువ్వు పాతకాలం మనిషి అని అన్నాడు. ఒరే నీకు అర్థం కావట్లేదు, పాతకాలం మనిషి అని చెప్పేసి 4 గోళ్ల మధ్య జరిగి దాని నువ్వు ఏదో పెద్ద ఇది కింద కళాఖండం చూపించినట్టు అందరికీ చూపిస్తానంటావేట్రా అంటే, గురువుగారు మీకు తెలదు, ఇది ఇప్పుడు ట్రెండ్. అసలు ఇన్స్టాలో పెడితే బోల్డ్ ఫాలోయింగ్ వచ్చేద్ది, మనకి ఇటు ఈ డబ్బులు వస్తాయి, అటు ఆ డబ్బులు వస్తాయి. మీరు మాట్లాడుకుని ఉన్నానంటే ఒరే ఇది చాలా డేంజర్ రా అని చెప్పేసి నేను గొడవ పెట్టేసుకున్నాను. వెళ్తాడా భలేవాడివే, వెళ్తే ఇంకేమవుతుంది, కెమెరాతో పాటు ఉంటుంది. ఇప్పుడు మొన్న కదా ఒక పెళ్ళిలోనే పెళ్ళికి ముందు అక్కడ ఒక ఊర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలాగ వెళ్ళాడు, అన్నీ చేశాడు, అన్ని కుప్పిగా అన్ని యాసాలు వేయించాడు. చేయించిన తర్వాత ఆ పెళ్లి కొడుకు కూడా కొంచెం సరదా పడ్డాడు ప్రీ ఫస్ట్ నైట్ షూట్ అనగానే. ఇలాగే ఇప్పుడు నార్త్లో బాగా ఇది అవుతుంది, ట్రెండ్ అవుతుంది. మన సౌత్లో కూడా బాగా ఎంటర్ అయింది ఈ మధ్యన. కొంతమంది చేసుకుంటున్నారు, మీరు కూడా చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళ చేత ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లి కొడుకు కూడా మంచిగా బాగుంది కదా ఇదేదో. నాడు బాగా చదువుకున్నాడు, మంచి ఇది కళాఖండం గాడు. కారణం పక్క అలా చెప్పుకొని తిరుగుతున్నాడు ఆడు. ప్రీ ఫస్ట్ నైట్ పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ప్రీ ఫస్ట్ నైట్ షూట్కి రెడీ సిద్ధం. మామూలుగా వీడు మా ఊడు లోపల పోయి కానివ్వండి సబ్బరేష్ బాబు సినిమాలోని వాడు ఫస్ట్ నైట్ చేసుకుంటూ వెళ్తాడు చూసి అలాగా కానివ్వండి అని అంటున్నాడు. అదే మీరు కూడా మెమరీ కార్డ్ అన్నీ పెట్టుకున్నారా, ఫుల్గా ఉందా, బ్యాటరీ ఛార్జింగ్ అన్నీ ఉన్నాయా? మా అన్నీ బాగానే ఉన్నాయి, మీ ఛార్జింగ్ ఉందా చూసి అరే నాన్న ఫుల్ ఛార్జ్లో ఉన్న ఏమాత్రం చేస్తావు చెయ్యన్నాడు ఆడు. ఫస్ట్ లిప్ టు లిప్ పెట్టించాడు, తర్వాత 2 నాలుగులు బయట పెట్టి డీప్ కిస్, డీప్ లిప్ లాగ్, ఫ్రెంచ్ కిస్సులు, జపాన్ కిస్సులు అన్నీ ఇప్పించేశాడు. తర్వాత టంగ్స్ 2 నాలుగులు బయట పెట్టించాడు. వీడి క్రియేటివిటీ. తర్వాత ఇంక నడుమే దగ్గరికి లాక్కోవడం, ఆ భార్యాభర్తలు ఇద్దరు ఇంక ఎక్స్పోజింగ్ కూడా చేయించేసాడు. హగ్గులు అసలు అది చెప్పలేము. ఆ కళాఖండాన్ని మా ఊరు తీసిన కళాఖండం నా దగ్గర చూపించి, గురుగారు ఎలా ఉంది, బ్లూ ఫిల్మ్ బ్లూ ఫిల్మ్కి ఎక్కువ అని పాన్ మూవీకి తక్కువ అన్నాను. అలా ఉందిరా, నువ్వు ఇక్కడ కాదురా వెళ్ళిపో హాలీవుడ్, నీకోసం పాన్ సైట్లు అక్కడ బాగా ఇది నీకోసం వీడి పేరు ఉంటుంది ఒకడు, ఫేమస్ పాన్ గడి ఉంటాడు కదా ఒకడు, వాళ్ళ దగ్గర పో, నీకు వాళ్ళు అయితే బాగా లైఫ్ ఇస్తారు. నువ్వు వద్దని ఇక్కడ మనకు సెట్ అవ్వదురా, ఈ తెలుగు ఆడియన్స్, మన సౌత్ ఇవన్నీ కొంచెం మనకి నువ్వు చెడగొడేస్తున్నావు మొత్తానికి అని చెప్పేసి తిట్టేసాను. నా ఎదురే పెట్టాడు, నాకు పోటీ. ఇంకా జనం కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు వీటికే మొక్కు ఇది చూపిస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా కొంచెం మారాలి. అంటే ఇదేదో ట్రెండ్ మామూలే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ బాబాయ్ మా ఊడి కళాఖండం మర్చిపోయిన చేసింది, ఓయో తీసుకుపోయాడు మరి ఘోరంగానే పెళ్ళికి ముందు. ఓయో రూమ్ లో లవ్ అంటారు స్టోరీ, అతి డైరెక్షన్ స్టోరీ. ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లి పంపిస్తారు అంటారు, పంపించారు అనుకోండి, ఏమన్నా చేస్తే తీసుకెళ్ళిపోయి ప్రూఫ్ ఉంటది కదా, కెమెరా ఎలాగ తీస్తారు కదా వీడియో. వాడు
వాడేదో సైకో వాడు అనుకో, వీడు చెప్పే పనులకి ఫోటో పోజులు ఇవ్వడానికి ఇబ్బంది పడి అవును. తిక్కలేసి ఏమన్నా చేస్తే అమ్మాయిని ఏమన్నా. మరి అవును, వీళ్ళు వెళ్ళాలి. మరి వీళ్ళు వెళ్ళకుండా ఒక ఇద్దరిని అంటే తెలిసిన వాళ్ళతో పంపిస్తే ఓకే. ఇంట్లో కూడా చుట్టాలో ఏ బామ్మడు అదే అంటే తమ్ముడు కొడుకో అక్క కొడుకో చెల్లి కొడుకో అంటే ఓకే. కానీ ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళినా గానీ అది చూడలేరు ఆ దరిద్రాన్ని. లోపలికి రానివాడు కదా, బుద్ధి ఈడే వాళ్ళు పర్పేసరు ఎక్కడికే బయటికి రావడం. వాళ్ళు సిన్సియర్గా ఏదో చేసుకుంటున్నారు, తీనం పడుతున్నాడు సిన్సియర్గా. మీరుంటే చేసుకోరు వాళ్ళు. సేపు అయింది ఒక్క పోజ్ ఇవ్వలేదు. మీరు ఇలా కదా పైన మీరు మగ మంచం కింద మీరు ఉన్నారండి, పైన మీ మీద అతను ఉంటాడు. మీ మధ్యలో రెండు బుడగలు పెడతాను. ఆ బుడగలు పేలకుండా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అంటాడు. తర్వాత మీరు లేగండి, బాతుల్లోకి పోండి. ఆ షవర్ కింద మీరు ముందు బట్టలు ఇప్పండి. ఇగో నేను తెచ్చాను, ఈ బట్టలు వేసుకోండి. నువ్వు డ్రాయర్ వేసుకో మేడం గారు. మీరు ఈ సిమ్ సూట్ వేసుకోండి. ఏది సిమ్ సూట్ ఫోన్లో సిమ్ కార్డు సూటు, ఆడికి అన్నం రాదు, సిమ్ సూట్. ఇప్పుడు షవర్ ఆన్ చేయండి. ఒకరి చేతుల్లో ఒకరు ఇలా పెట్టుకోండి, కళ్ళలో కళ్ళెట్టి చూసుకోండి, రౌండ్లు వేయండి. కాదు, ఆ బాత్రూంలోకి ఇంకో మనిషి వెళ్ళడానికి చోటు ఉండదు, అందులో ఇద్దరే పడతారు. ఈడు పైన బల్లిలాగా, ఆ పైన బలిలాగా అంటుకుని ఆ ఫోటో చేస్తా ఉంటాడు. ఈడు బలికి గోళ్ళ ఆయన సీలింగ్ అంటుకుపోతాడు బలిలాగా. అలా ఉంటది. ఎలా అంటే ఇంక ఆల్మోస్ట్ ఫస్ట్ నైట్ అయిపోయినట్టే. షవర్ కింద తడిసి పైన పడ్డ ఇవన్నీ దాచుకుంటాడు మెమోరీస్ కింద. నేనేదో పొట్ట కనిపించకుండా పెద్ద షర్ట్ వేసుకొని అంటే ఎలా జరిగేది అసలు మన చిన్నప్పుడు పెళ్లి ఎలా జరిగేది అసలు? అవును కదా, గుళ్ళో జరిగేది, లేదంటే ఫంక్షన్ హాల్స్ లో జరిగేది, ఇంట్లో జరిగేది. చుట్టాలు అందరూ 10 రోజుల ముందు వచ్చేవారు, 20 రోజుల ముందు వచ్చేవారు, 4 రోజుల ముందు వచ్చేవారు. ఇంటి దగ్గర పెద్ద పందిరి అప్పుడు ఫోటోలు వీడియోలు కాన్సెప్ట్ పెద్ద ఎక్కువ లేదు, ఏదో తీసే బాబు అన్నట్టు ఉండేది, అంతేగాని ఈ రేంజ్ లో పెర్ఫార్మెన్స్లు అవి లేవు. లిప్పులాకులు ఏంటి మూతులు. అసలు బెడ్రూమ్ ఫార్నర్స్ చేసుకోరు. అదే వీళ్ళతో వచ్చిన చిక్కు. ఫార్నర్స్ మన మీద పెట్టేసి వదిలేస్తారు మనకి అంటించేసి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే భోజనాల దగ్గర కెమెరా ఫోటోలు భలే ఉంటాయిలే. కరెక్ట్గా కెమెరా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కడు జగన్మయ అయిపోతారు. 2 ఏళ్ళే అవి లోపలికి వెళ్ళవు. ఆ ముద్దు కూడా బాగా కొమ్మాలు బాగా ఇంగు తిని కరెక్ట్గా కెమెరా లాగానే సాంప్రదాయని అని చెప్పి కెమెరా కూడా ఫోకస్ భలే పెడతాడులే. ఎక్కువ అమ్మాయిని పెడతాడు, మొగోళ్ళని తీయడం. మొగోడు చాలా టిప్ టాప్ గా రెడీ అయ్యి అమ్మాయిని పడేద్దామని తీసుకొస్తే ఒక్క మొగోడు పడ్డ అందులో. వాడు కూడా ఎందుకు అక్కడ కలర్ ఫుల్ గా ఉండాలని ఆడవాళ్ళని టార్గెట్ చేస్తాడా? అంటే వీడు చూసుకోండి ఇంక
అంటే డైరెక్ట్ చూస్తే కొడతారా? కెమెరాలో చూస్తాడు. ఇదొక టెక్నిక్ ఇప్పుడు. హ్మ్. అలాగా భోజనాల దగ్గర మంచి ఫన్నీగా ఉంటుందిలే. ఇప్పుడు తినే చోట సిగ్గుపడిపోతూ ఉంటారు. ఆ కెమెరాలో పడతా ఏదో పెద్ద ఇది కింద ఫీల్ అయిపోతూ ఉంటారు. అదేమన్నా సినిమా షూటింగ్ రిలీజ్ చేస్తున్నాడు థియేటర్ లో. అదే కదా. ఈ ఇంకా భలే గమ్మత్తుగా ఉంటాయి ఈ ఫోటోషూట్లు. అక్కడ ఫోటోలు తీస్తూ ఉంటాడు. మళ్ళీ ఎవరెవరు ఏం తినేస్తున్నారో ఎవరెవరు ఏం చేస్తున్నారో అని చెప్పి మళ్ళీ రికార్డ్ చేస్తాడు. దాన్ని చూసుకోరు కదా ఈ పెద్ద అయినా. లేకపోతే ఆడే రికార్డ్ చేయమంటాడేమో ఎవడంత తింటున్నాడు. అంటే ఆడి పెళ్ళికి వెళ్ళిన తర్వాత మనం కూడా అంతే తిందాం. తర్వాత గిఫ్ట్లు ఇచ్చిన దగ్గర ఉంటాడు. ఎవడోడు గిఫ్ట్ ఇస్తున్నాడు, ఎవడోడు చెక్లు ఇస్తున్నాడు అంతా రికార్డ్ చెయ్యి పర్ఫెక్ట్గా. వీడియో ప్రూఫ్ ఉండాలి. ఆ కట్టాదులు కూడా తెలుసు కదా, కట్టాదులు రాయిస్తారు డబ్బులు వేసి వాళ్ళు ఒకడిని కూర్చోబెడతారు. అక్కడ కూడా తీయి ఎవడన్నా వెళ్ళిపోతా ఉంటే ఆపు. అసలు పెళ్ళికి ఎవడు వచ్చినాడు నాకు కనబడాలి. ప్రతి ఒక్కడు తిని వెళ్ళిపోయినాడు ఎవడో, తిని వెళ్ళిపోతా డబ్బులు వేసినాడు ఎవడో, గిఫ్ట్ ఇచ్చినాడు ఎవడో, అంతా నాకు తెలియాలి. ప్రతి ఇద్దరు రికార్డు ఉండాలి అని చెప్పి వీళ్ళది ఒక వర్షం. సినిమాకి స్క్రిప్ట్ ఉన్నట్టు ప్రతి పాయింట్ అలా మనిషి అసలు వాడి కదలికలేంది, వాడు ఏం చేస్తున్నాడు అంతే. ఎవడు వచ్చాడు, ఎవడు తిన్నాడో, ఎవడు డబ్బులు వేసాడు, తినకుండా వెళ్ళిపోయింది ఎవడో, ఇంకన్నీ నాకు ప్రూఫ్ కావాలి. ఏముంది డబ్బులు వేయకుండా వెళ్ళిపోయి అసలు పెళ్ళికి రాలేదంటాడు. బాగా తినేసి ఆడో 10 మంది బెటాలియన్ వేసుకొని వస్తాడు, తినేసి పోతాడు గిఫ్ట్ లేకుండా. అలా ఉంటుంది అది. వీడియో పెట్టుకుని వెళ్తాడేమో నెక్స్ట్ పెళ్ళికి వాళ్ళ పెళ్ళికి. అంతే కదా. మళ్ళీ ఇది శోభనానికి బ్యానర్ లేపిస్తా. అవును, ఈ పెళ్ళికి రండి శుభలేఖలు ఇవ్వడం, లేదంటే ఆ బ్యానర్లు కట్టడం, పెళ్ళి ఇక్కడ జరుగుతుందని చెప్పడం అదంతా ఓకే. కానీ మా పొస్టినటికి రండి అండబెట్టి మా బాహుబలి సిద్ధమయ్యాడు. బాహుబలి సిద్ధమయ్యాడు. ఏ యుద్ధానికా? ఏ యుద్ధానికి? అదో పెద్ద యుద్ధమా? ఈ ఫ్రెండ్స్ ఉంటారు చూసావా, ఈ నా కొడుకుల్ని ఎగరేసి ఎగరేసి తన్నాలే. పెళ్లికి వచ్చి గిఫ్ట్లో ఏదో ఇస్తారు. అవును, గిఫ్ట్స్ లో మందులు లేకపోతే కండోములు. అవును, కామెడీ అనుకుంటారు. కామెడీ కాదు వీళ్ళ కామెడీ. వీళ్ళకి అది నవ్వులపాలు అవడం. అది ఇలాంటి పిచ్చిన కొడుకులు ఉండరు. ఏమి ఇవ్వాలో కూడా గిఫ్ట్లు తెలవా పిచ్చిన కొడుకులకి. నీ రోజులు ఇవ్వడం ఏంటి మెంటల్ నా కొడుకులు. అంటే వీడికి పిల్లలు పుట్టలేదని చెప్పేసి వీడికి పిల్లలు పుట్టలేదని జనం అనుకోవాలా? అదే చేసుకునే పెళ్ళే కదా చేసుకుంటుంది, పోతలేదు కదా. అంటే అంతకు ముందు వీళ్ళకి ఇవ్వడం అలవాటు. ఇదిలో అలవాట్లో పొరపాట్లు ఇచ్చేసి ఉంటారు. అక్కడ పెళ్లి కూతురు డౌట్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ లోపల తీసుకెళ్ళిన తర్వాత ఉతికేస్తుంది శుభ్రం. ఏంటిది అలవాటు ఉందా నీకు అని చెప్పి కొంతమంది ఇరికించడానికి కూడా చేస్తారు ఫ్రెండ్స్. కుంకుడికాయలు ఈ పెళ్ళి అనగానే మళ్ళీ ఇదో పెద్ద ఇది అయిపోయింది. ఈ స్ప్రేలు అవి కొట్టేస్తున్నారు. ఈ స్ప్రేలా ఫోములు ఈ మెంటల్ నంజడుకులు నిజంగా నరికి పోగలట్టాలి. ఈ ఫ్రెండ్స్ని కానీ చుట్టాలని కానీ పెళ్ళిళ్ళని పంతుల్ని పిలిచి పంతుల్ని అవమానించడం, పంతుల మీద కూడా ఫోమ్ కొట్టేస్తున్నారు వీళ్ళు. ఈ లంజడుకులు ఏం చేయాలి? మొన్న ఆ మధ్యన అలాగే పంతుల మీద గౌరవించాలి. మనం ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ వయసుకి. వచ్చిన చుట్టాల మీద, వచ్చిన పెద్దవాళ్ళ మీద వేస్తామేంటి లంజడుకులు నిజంగా. ఆ మధ్యన పంతులతో గొడవ కొట్టేశారు అతన్ని. పెళ్ళికి పిల్లడం ఎందుకు? మీకు ముహూర్తాలు, నమ్మకాలు, ఈ ఆచారాలు, వ్యవహారాలు నమ్మకాలు లేనప్పుడు పిలకండి, ఇలా చేసుకోకండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడమే.
మీరు మోడల్ సగం వెస్ట్రన్ స్టైల్ కావాలి, సగం ఇది కావాలంటే క్రాస్ అవుద్ది. హైబ్రిడ్ లాగా అటు ఇటు కాకుండా పోతారు. చెక్క 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 అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎందుకు అసలు ఏం పాటించట్లేదు, ముహూర్తం పాటించట్లేదు, ఏమీ పాటించట్లేదు, అసలు ఏమీ లేదు. ఫోటోల కోసం పెళ్లి చేసుకున్నట్టు ఉంది ఇలా. ఏదో కర్మ కానీ. ఇప్పుడు ఇంకా దరిద్రం ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి మూతులు నాకించడం, ఈ ఎదవ అన్నీ చేస్తున్నారు. నీటిలో మునిగించడం, ఆ ఎక్స్పోజింగ్లో అవి చేయిస్తున్నారు. అక్కడితో వదిలిపోతే పోనీ బాగానే ఉంది. ఇప్పుడు ప్రీ ఫస్ట్ నైట్ షూట్లు అంట, అదేం దరిద్రం. ఫస్ట్ నైట్ షూట్ ఏంటి ఇది? దరిద్రాన్ని మళ్ళీ పెళ్లికి వచ్చినప్పుడు 1000 మంది వస్తే వాళ్ళందరికీ చూపిస్తారు, క్యాసెట్ వేసి చూపిస్తారు మళ్ళీ. ఏదో పెద్ద కనకార్యం చేసినట్టు. అసలు పెళ్లి చేసుకోవడము సిగ్గుమాలిన ఇది కింద ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మనకు వచ్చే జీతానికి ఆ చేసి పనులకి బ్యాలెన్సింగ్ ఉండదు. అయినా సరే ఏదో చేసుకుంటున్నాం అక్కడి వరకు ఓకే. నువ్వు చేసి యుద్ధాన్ని కూడా ఏదో పెద్ద ఇండియా పాకిస్తాన్ యుద్ధంలాగా చూపిస్తారన్నా చూసావా, అది దరిద్రం. అసలు 4 గోళ్ల మధ్య జరగాల్సిన కార్యాన్ని దరిద్రుడా ఆడు చూపిస్తానన్నావు, ఆ ఫోటోగ్రాఫర్ నువ్వు చూపించమన్నావు. సరిపోయిందిరావు బేవర్ చదవాలరా నిజంగా. యాక్చువల్గా పాపం ఇది ఇప్పుడు ఈ అమ్మాయిలు పెళ్లి కూతురు తరపున వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లోనో లేదంటే ప్రీ ఫస్ట్ నైట్ షూట్లోనో ఇలా కొన్ని చేంజ్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉంటారు అమ్మాయిలు. అబ్బాయిలు ఏముంది, ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవన్నీ కామన్ అండి, ముద్దులు కామను, మురిపాలు కామను, ఇవన్నీ కామన్ అని చెప్పేసి ఆడు అంటాడు, అన్నీ పట్టుకుంటాడు. ఆడ ఏ పుట్టుకమంటాడో లేదంటే వేరే పెళ్లి క్యాన్సిల్ అవ్వచ్చు, ఏదో గొడవ అయ్యి. అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఈ అమ్మాయి వేరే వాడితో ఆ ఫేస్బుక్లో తిరిగేస్తా ఉంటాయి. మూడు కంటే ఎక్కువగా తడిమేసుకుంటుంది ఆడితో. ఆడేమో తెగ మూతులు నాకేస్తూ ఉంటాడు. ఆ నాన్నకేమో గుండె పగులు చస్తాడు అక్కడ. ఇంకా పెద్దోళ్ళు కూడా వదిలేస్తున్నారు. ఇంకా కల్చరు ఇవన్నీ వదిలేసి ఇంకా వీటితో పాటు కొట్టుకుపోతున్నారు. ఇంకా ఈ మోడర్న్ వెస్టర్న్ ఇది అది అని చెప్పేసి వాళ్ళే ఆపట్లేదు పిల్లల్ని. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటున్నారు కానీ ప్రీ వెడ్డింగ్ షార్ట్లు ఇవి. అదే ఇంకా మనకి పూర్తిగా ఈ ట్రెండ్ రాలేదు కానీ వస్తుంది మెల్లగా. మా వాడు మరి మామూలు రేంజ్ కాదు కదా మా వాడిది. అక్కడి నుంచే తీసుకొచ్చాడు దైద్రాన్ని, వెస్టర్న్ కల్చర్. ఏముంది తెలిసినట్టు కదా అని పెట్టుకున్నాను. నాకు తెలియని అన్ని ఆడ పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు అయిపోయి రావద్దంటాం. ఆడ నడిచేదేటి నేను తీసేసాను పనిలోంచి. నాకు చెడ్డ పేరు వస్తుంది. ఆడు ఇప్పుడు సపరేట్గా పెట్టుకొని ఇంకా ఇలాగ మారట్లేదు మనిషి. ఇప్పుడు మరి అంతే కదా. నేను అసలు ఇప్పటి వరకు నా 80s నుంచి 70s నుంచి చేసుకుంటూ మా జనరేషన్ చేసుకుంటూ వస్తున్నారు అందంగానే. వీడి మొత్తానికి చెడగొడుతున్నాడు. ఇక్కడ వచ్చిన బంధువులందరి ముందు ముద్దు పెట్టమంటాడు, లిప్ కిస్ పెట్టమంటాడు. వాళ్ళేమో సిగ్గుపడిపోతున్నారు. మనది ఏమన్నా మోడర్న్ ఇదా కల్చరు. ఇది పల్లెటూరు వెళ్ళి తీసేది, మనోడు తీసేదేమో అది. ఇంకోరే బాబు నువ్వు ఇలా అయితే వద్దు, ఇలాంటివి మన దగ్గర కాన్సెప్ట్లో వద్దు అలాంటివి అని చెప్పేసి ఆడితో నువ్వు చేయరా దమ్ముంటే అన్నాడు. నువ్వు చేయరా పాతకాలంలో నువ్వు చెయ్యి అన్నాడు. చేతరా చేసి చూపిస్తానన్నాను. ఈలోపు నువ్వు చేసావు, నేను చేస్తాను. మరి మీ వాళ్ళకి చెప్పు ఎందుకు వద్దు ఈ మోడర్న్ అని చెప్పేసి డెవలప్మెంట్ ఏం మోడర్న్ ఏంటి కొత్త అప్డేటు ఎందుకు మూతులు నాకు కూడా పెట్టి పెళ్ళికి ముందు అది మనకు సెట్ కాదు. యూతే
పాతకాలం కాదు ఏమీ కాదు, అమ్మాయి అమ్మాయి భవిష్యత్తు ముఖ్యం. పెళ్లి తర్వాత ఎలాగో చేసుకుంటారు, మనం పెళ్లికి ముందు చేయించడం ఎందుకు? మన కంగారు కాకపోతే మీ బాబాయ్కి చెప్పు, ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి ఆ, కొత్త పోకట్లకి వెళ్ళిపోయి వింత పోకట్లకి పోయి అదేటి కుటుంబ రోడ్డుని పెట్టుకుంటారు ఏంటి సంసారాన్ని. పెళ్ళి ఆడు ముద్దులు పెట్టేస్తాడు, ఆ ఫోటోగ్రాఫర్ చెప్పిన పని చేస్తాడు. ఇప్పుడు ఎవరినో పెట్టుకుంటాం, మా ఊడు తెలిసినాడే కదా అని చెప్పేసి ఆ ఫోటోగ్రాఫర్ మా ఊడిని, ఆడికి ఏం తెలుసు, పెట్టదు లిప్ లాక్లు ఇచ్చుకోండి ముద్దులు పెట్టుకోండి అంటాడు. పెళ్ళి క్యాన్సిల్ అయితే ఏంటి పరిస్థితి? అమ్మాయి అంటే నువ్వు మరి పాతకాలంలో ఆలోచిస్తున్నట్టున్నావు నువ్వు. అర్థం కావట్లేదు, మొన్న ఒక అతను చచ్చిపోయాడు పెళ్లి క్యాన్సిల్ అయిందని. ఇక ఈ లోపు అవునా? జరగాల్సింది జరిగిపోయినాయి అన్నీ కార్యక్రమాలు. పెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్లు అన్ని అయిపోయినాయి. ఇంకా పెళ్లి కరెక్ట్ పెళ్లి టైంకి చనిపోయాడా? పెళ్లి టైంకి చనిపోవడం, అదే ఆ మనిషి ఎవరో వేరే వాళ్ళు కట్నం ఎక్కుతున్నారని చెప్పేసి అటు వెళ్ళిపోయాడు, పెళ్లి క్యాన్సిల్ అయింది. ఓహో. ఈ లోపు వీడు తడిమేశాడు మొత్తం. ఆహా. ఫోటోగ్రాఫర్ చెప్పాడు కదా అని చెప్పేసి, మా ఊడిదే మా చుట్టాల అబ్బాయి ఆడే ఫోటోగ్రాఫరు, ఆడికే జరిగింది, ఆడు మీ చేయించిన ఊరు పెళ్ళిలోనే. డైరెక్షన్ మా ఊరు డైరెక్షన్, అతి డైరెక్షన్ వల్ల. ఆడే కొంచెం స్టైల్ హెయిర్ మొత్తం పెంచి తిరుగుతూ ఉంటాడు. అదే చూడడానికి అచ్చం నిబ్బలాగా ఉంటాడు. అదే చిన్న పిల్లోడిలాగా ఉంటాడు. 20 ఏళ్ళు ఉంటాయి అంతే. ఇప్పుడు ఫోటోషూట్లు ఇప్పుడు నేననే కాదులే, మంచిగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫోటోగ్రాఫర్స్. వాళ్ళతో చేయించుకోమను, ముందే మాట్లాడుకోమను, "ఏ బాబు పెళ్ళి ఇలా హగ్గులు అయ్యి వద్దు మాకు", అక్కడే చెప్తే సరిపోద్ది. ఆ పెళ్లి కొడుకాడు చేయించుకుంటాడు, ఆడికి ఏం పోయింది, అలాంటివి వద్దని చెప్పేస్తే సరిపోద్ది. పెళ్లి కూతురు తరపున వద్దంటే సరిపోద్ది, అంతే. సరేలే మామూలు నీ గురించి చెబుతా. నువ్వు ఇప్పుడు అంటే అంత కాకపోయినా కొంచెం ఈ కాలం పిల్లలకి సెట్ అయ్యేటట్టు చెయ్యి కొంచెం. మరి పాతకు కాకుండా సింపుల్గా చేసేస్తానులే, కూల్గా. మీరు మరి వేరే వాళ్ళని పెట్టుకోకండి, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళికి ముందే హగ్గులు ముద్దులు ఇవన్నీ అంటే అమ్మాయి జీవితం పెళ్లి క్యాన్సిల్ అయిందనుకో నాశనం అయిపోద్ది. ఫాదర్కి కుర్రోళ్ళు కదా, కొంచెం ఏదన్నా చూసి నువ్వే చెయ్యి మరి. నేను చేస్తాను కానీ లిప్ లాక్లు గట్రా అలాంటివి చేయను, పెంట షర్ట్లు అవి చేయను. మరి నేను కూల్గా కొంచెం సంస్కార కాలనీ అన్నట్టు చేస్తాను. ఆయన ఓకే అంటే మరి నువ్వు ఇలా పద్ధతిగా చేస్తాడంట. ఇలా ఇలా ఎక్కువ ఎక్కువ ఎంచుకోకుండా జస్ట్ మామూలు పద్ధతిగా చేసి పెడతాడంట. అలా కావాలంటే వస్తాడంట అని చెప్తా. అంతే. కావాలంటే ఓకే, లేకపోతే ఇంకా నువ్వు నీకు క్యాన్సిల్. నీకు సర్లే, ఇంక మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇంక మీ బాబాయ్కి మీకు గుండెపోటు వస్తుంది చెప్తున్నాను కదా, గుండెపోటు వస్తుంది నన్ను కాదంటే. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదు, జరగబోయేది చెప్తున్నాను. ఏందంతా అంటే బయట మరి మీ కూడా అంత దారుణంగా చెప్తాడే అంది. నువ్వు లేకపోతే ఏం పెళ్లి కొడుకు ఆతరం కోసం తీసినా తీస్తారు, ఏం చేస్తాం. పెళ్లి కొడుకు పెట్టవయ్యా అంటాడు, పెళ్లి కొడుకు కోరతాడు. ఇప్పుడు అలాగే చేస్తున్నాడు కదా, ఇప్పుడు అంతా ట్రెండ్ అంటాడు. నీకు తెల్దా నీకు అంటే మళ్ళీ ఈగో హట్ అవుద్ది మా ఫోటోగ్రాఫర్ గారికి. తెలుసులే మీ ఓడి ఈగో హట్ అయితే ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాడు. నేను అదే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది కూడా నా దగ్గరికి వస్తున్నారు చాలా మంది, ఏం చేయిస్తారు అంటే నేనైతే ఎలా చేయనని చెప్తుంటే నా దగ్గర కూడా జనాలు రావట్లేదు. నీ దగ్గర నువ్వు ట్రెండ్కి తగ్గట్టు లేవు, అప్డేట్ అవ్వలేదు అని చెప్పేసి ఆ దగ్గరికి పోతున్నారు, మా ఊడి దగ్గరికి. ఏం మారుతాం ఇంకా, నువ్వు 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 ఉన్నావు. ఇప్పుడు మీ బాబాయ్కి చెప్పాలంటే ఆలోచిస్తాను అంటున్నావు, మీ బాబాయ్ కూడా ఆలోచిస్తాను అంటున్నావు, ఆలోచిస్తాడు. అదే మారితే బాగున్నాం కాదు, గుండెపోట్లు అయ్యి రావు అని చెప్పు, ఆరోగ్యంగా ఉంటారు. అసలు వద్దులే, ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దని చెప్తా. ఇంకా కావాలంటే సరేలే మా వాడు ఉన్నాడు పద్ధతిగా చేసుకోవాలని ఆయన పిలుస్తా. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్లు మనకు లేవు కదా మామూలుగా, అప్పుడు 90s లో మరి అదే జస్ట్ మీ దాంట్లో ఎవరో స్టార్ట్ చేసి ఉంటారు. మామూలుగా ఈ అతి కొత్త ఈ అతి పుట్ట బెంగ ఈడే చేసాడు మొత్తం అంతా. ఊర్లో లేపింది ఆ ఊర్లో
అసలు మామూలుగా పెళ్లికి ముందు ఫోటోలు తీసేవారు, ఆ ఫ్లెక్స్లు వేసేవారు, పెళ్లి జరుగుతుందని ఇవ్వరు, పెళ్లి తర్వాత మళ్ళీ అక్కడక్కడ కూర్చోబెట్టి పార్కుల దగ్గర అక్కడ ఆ పార్కుల దగ్గర కూడా కూర్చోబెట్టం కదా, గ్రీన్ మ్యాట్లోనే కూర్చోబెట్టేసి తర్వాత బ్యాక్గ్రౌండ్ మార్చేసేవారు ఫోటోషాప్లో వాటిలోని. మామూలు బ్యాక్గ్రౌండ్లో కూడా అంతే, అక్కడక్కడ కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి రకరకాల స్టిల్స్ పెట్టి చేసేవారు, బ్యాక్గ్రౌండ్ మార్చేవారు. అలా ఉండేది. హగ్గులు మరియు ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ లేవు అసలు సినిమాల్లో లాగా. పోనీ అది కూడా పెళ్ళి అయిన తర్వాత చేసిన ఒక ఇది అనుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. పెళ్ళికి ముందు ఎందుకు అని నా ఉద్దేశం. పెళ్ళి జరుగుద్దో లేదో తెలియదు కదా. అయితే పోస్ట్ వెడ్డింగ్ చేస్తే బెటర్. ఉమ్. ఈ ప్లాన్ చేయి, లేకపోతే పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని. ఎన్ని చేసినా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూటే అంటున్నారు జనాలు. ఏమో మార్పు వస్తుంది, నువ్వు స్టార్ట్ చేయి, ట్రెండ్ సెట్ చేయి, పోస్ట్ వెడ్డింగ్ షార్ట్స్ అని. షార్ట్స్ ఒక నువ్వు నువ్వు మళ్ళీ మా ఊళ్ళో తయారవబోతున్నావు. ఆ షార్ట్లు వేస్తున్నాడని నేను వద్దునండి. పోస్ట్ వెడ్డింగ్ అయితే ఏం ప్రాబ్లం ఉంటుంది. పోస్ట్ వెడ్డింగ్ షార్ట్లు వద్దు, నాకు ఆ ప్రీ వెడ్డింగ్ షార్ట్లు వద్దు. అసలు నాకు ఈ ఫోటోగ్రఫీ ఫీల్డే వద్దు, నన్ను వదిలే. నేను ఏదో చేసుకుంటాను, నేను ఆ జంతువులకి తీసుకుంటాను ఫోటోలు అయ్యింది, వైల్డ్ ఫోటోగ్రఫీ అయిపోతాను, నాకు ఎందుకు వచ్చింది.